as we draw this event to a closure, on behalf of the lead team and on behalf of Narayanco Telangana, we thank each and every exhibitor over here and all the members of Narayanco Telangana and also the media and all the clients who were present over here. 3 days. It just, passed away. అంటే ఒక 3 days లాగా అనిపించట్లేదు ఇది. ఆ 3 daysలో ఇట్స్ లైక్ ఎ కార్నివాల్, ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్. ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్, అంటే దివాళీ ముందే వచ్చిందేమో అనుకున్నంతగా మనకు ఈ 3 రోజులలో మనం చూస్తున్నటువంటి ఎగ్జిబిటర్స్ దగ్గర చూస్తున్నటువంటి క్లయింట్స్ విజిట్ కానీ ఇదన్నీ చూస్తున్నప్పుడు మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. అండ్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎక్స్పో స్టార్ట్ కాకంటే ముందు ఆల్మోస్ట్ ఆన్లైన్లోనే ఆల్మోస్ట్ ఒక 11,000 to 11,500 మెంబర్స్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వాళ్ళంతా కూడా, విత్ ఆల్ ద డీటెయిల్స్. దిస్ షోస్ అంటే నెరెడ్కో ప్రాపర్టీ షో ఎంత స్పెషల్గా ఉంటుంది. హైదరాబాద్లో చాలా ప్రాపర్టీస్ జరుగుతూ ఉంటాయి, బట్ వాట్ ఈస్ దట్ యూనిక్నెస్ అంటే చాలామంది ప్రమోటర్స్ అంతా కూడా ఈ పర్టికులర్ ఈవెంట్ కోసం వెయిట్ చేసి ఈ నెరెడ్కో ప్రాపర్టీ షోలో వాళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయడానికి దీన్ని ఈ ఎక్స్పోను ఒక బేస్గా తీసుకుంటూ ఉంటుంటారు. అండ్ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా, ఈవెన్ ఫ్రమ్ ఆంధ్ర కూడా, వి జస్ట్ కేమ్ టు నో దట్ లాట్ ఆఫ్ పీపుల్ దే కేమ్ హియర్ జస్ట్ టు సెలెక్ట్ దేర్ ప్రాపర్టీస్. అండ్ ఈ 3 daysలో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మోర్ దెన్ అంత డిఫరెంట్ ఎగ్జిబిటర్స్ నుంచి, డెవలపర్స్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇట్స్ మోర్ దెన్ 100 బుకింగ్స్ ఆల్రెడీ మనకు కన్ఫామ్గా, అంటే పేమెంట్ అయినవి మనకు మోర్ దెన్ 100 ఇక్కడ కనపడుతున్నాయి. అండ్ లాట్ ఆఫ్ సైట్ విజిట్స్, అంటే నిన్న తీసుకొని ఈరోజు కనుక తీసుకుంటే ద హండ్రెడ్స్ ఆఫ్ సైట్ విజిట్స్ అన్నీ కూడా కన్ఫామ్ అయి ఉన్నాయి. ఇట్స్ అ వెరీ పాజిటివ్ అండ్ వెరీ వైబ్రెంట్ అండ్ ఇన్స్పైరింగ్ మూమెంట్స్ అనుకోవచ్చు. సో I mean, this is another milestone, 15th milestone in Neredco, and we thank all the exhibitors and coming over here and presenting your projects. And finally, అంటే క్లోజింగ్ అంటే ఇలా ఉండాలి, అండ్ అవార్డ్స్ తీసుకుంటే ఇలా ఉండాలి, ఎలాంటి వాళ్ళకు ఉండాలి అనేలాగా ఇవన్నీ మనకి ఇక్కడ ద బెస్ట్ స్టాల్స్ వాళ్ళందరికీ కూడా ఈరోజు అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ వాళ్లకు జస్ట్ ఏదో ప్రాపర్టీ నమ్ముకుందామని కాకుండా, ఎక్స్పోస్ అనేది ఒక బ్రాండ్ బిల్డింగ్ ఒక పార్ట్ అనేది కూడా ఉంటుంది. అండ్ దట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వీఆర్ సీయింగ్ దట్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్సో ది చేంజింగ్ అనేది. అండ్ మనకున్నటువంటి నేషనల్ బిల్డర్స్కు కాంపిటీషన్ ఇచ్చేలాగా మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడ దే ఆర్ వీఆర్ హమ్ కిసి సే కమ్ నహీ అనేలాగా ఉన్నారు ఇక్కడ. అండ్ వీఆర్ గోయింగ్ అక్రాస్ ద గ్లోబ్, అండ్ వీఆర్ నౌ అవర్ బిల్డర్స్ ఆర్ గోయింగ్ టు అక్రాస్ ద globe, and they are starting their projects. And finally, I wanted to thank on behalf of Neredco Telangana and on behalf of each and every one of the real estate fraternity. Thank you so much, sir. I mean, for your inspiring and elaborate అంటే హైదరాబాద్ గురించే కాకుండా దేశంలో కూడా ఏం జరుగుతుంది అండ్ ఎలాంటి గవర్నెన్స్ అనేది ఎలాంటిది ఎస్టాబ్లిష్ అవుతూ లాస్ట్ 10 yearsలో ఎలా స్టేజ్ బై స్టేజ్ ఎలా ప్రోగ్రెసివ్ గవర్నెన్స్ అనేది ఎలా వచ్చిందనేది, అండ్ అక్రాస్ ద గ్లోబ్ బ్రాండ్ ఇండియా అనేది ఎలా పెరిగిందనేది కూడా మనకు అందరికీ తెలుసు. అండ్ ఎంతమంది పోయినప్పుడు ఇండియా అంటే చాలామంది అసలు ఇండియా పేరు కూడా చాలా కంట్రీస్లో రకరకాలుగా వాడుతుంటారు, ఇండియా అని రకరకాలుగా వాడుతుంటారు. బట్ ఈ రోజున ఇండియా అనే పదానికి మనకు భారత్ అనేది చాలామంది తెలియకపోయినాయి, బట్ ఇండియా అనేది మట్టుకు చాలా అక్రాస్ ద గ్లోబ్ అనేది మనకు ఒక బ్రాండ్ బిల్డ్ అనేది ఒకటి జరిగింది. అండ్ as we know, you are a brand of Telugu people, sir. I mean, you know, అంటే కిషన్ రెడ్డి గారు అంటే అక్కడ దొరకరు వినబడరు అనేది లేదు, ఎవరికైనా అవైలబిలిటీ ఉంటారు, ఏదైనా న్యాయంగా చక్కగా ఉంటే తన ముందుంటారు. అంటే ఎక్కడ ఇప్పటిదాకా ఒక మచ్చలేని, అంటే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి పాలిటిక్స్ని చూస్తుంటాం, పొలిటీషియన్స్ చూస్తుంటాము, బట్ ఈజ్ ఎ వెరీ యూనిక్ అండ్ వెరీ డిగ్నిఫైడ్ పాలిటిక్స్కు, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్కు ప్రతీకగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అంటే ఈ కొత్తగా వస్తున్నటువంటి ఎవరైనా పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నప్పుడు వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఎవరైనా చూపించాలంటే కిషన్ రెడ్డి గారిని
సార్ మిమ్మల్ని మేము చూపించుకునేటువంటి మనిషి సార్ మీరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ ఆల్సో వీ నో దట్ విత్ యువర్ ప్రజెన్స్ అండ్ విత్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పర్సనలీ నాకు ఢిల్లీలో ఉన్నటువంటి నాకు ఎంబసీ కానీ మిగతా అన్నిట్లలో మేము చూసినప్పుడు ఈవెన్ బల్గేరియన్ ఎంబసీలో ఇప్పుడు వాజ్ వన్స్ వాజ్ ద చీఫ్ గెస్ట్ ఓవర్ దేర్. సో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే చాలామంది మంత్రులు ఉన్నా ఐఎమ్ సారీ టు సే దట్ బట్ హీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ రోజున ఆయన మానసపుత్రిక మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనం చూడబోతున్నాం ఎలాంటిది జరగబోతుందో. అండ్ ఈజ్ స్పెషల్ అటెన్షన్ ఈజ్ నాట్ ఫ్రమ్ రైల్వే మినిస్టర్ కాకపోయినా హైదరాబాద్లో ఎలాంటి డెవలప్మెంట్ రావాలనే వాటిల్లో ఎలా తన పర్సనల్ ఇన్ఫ్లుయెన్సెస్ని వాడి మనకు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తున్నారు. బికాజ్ రియల్ ఎస్టేట్కు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అది ఉంది అంటే మిగతాది మనం బ్యాక్ అంతా మిగతాదంతా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. సో అలాంటి ఒక మంచి ఒక ఇన్స్పైరింగ్ లీడర్ మనకు హైదరాబాద్ నుంచి ఉండి ఒక సీజన్ అండ్ లాంగ్ ఇప్పటికి కాదు ఆల్మోస్ట్ యాజ్ అన్ లెజిస్లేటర్గా అండ్ యాజ్ అ పార్లమెంటేరియన్గా ఒక అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ యాజ్ అ స్టూడెంట్ లీడర్ నుండి కూడా ఆయనకున్నటువంటి అసోసియేషన్ విత్ హైదరాబాద్ అండ్ అప్రోచ్ అనేది మనకందరికీ తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అస్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ అస్ సార్. అండ్ once again I thank each one of you. Now we have come to the ending of this particular 15th edition. See you all on 16th edition with a more innovation and more vibrant ideas. And I wish all the best to all the exhibitors over here. Now time has started. Now ఇప్పటి నుంచి మనం ఈరోజు మోటోలు మనం కలెక్ట్ చేసుకునే డేటా మనం కలిసినటువంటి క్లయింట్స్ అందరినీ మనం క్లోజ్ చేసుకోవాల్సినటువంటి టైం మనకు ముందుంది. సో హోప్ఫుల్లీ దివాళీని మనందరం కూడా చాలా వైబ్రెంట్గా చేసుకునేలాగా మనం మంచి ప్రోడక్ట్ మన క్లయింట్స్కి ఈస్తో క్లోజింగ్స్ వైపు మనం వెళ్దామని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, శుభరాత్రి.